దిస్ ఇస్ ద బ్యూటీ ఆఫ్ కూర్గ్. బాగా తడిసి నానిపోతున్నాడు బాద్షా. మీలో ఎంతమంది ఈ బ్రిడ్జ్ పైన ప్రయాణించారు? గోవా అంటే అంతే, చిన్న చిన్న రోడ్లు, బ్రిడ్జ్లు. ఇది ద బ్యూటీ. కార్వార్ బ్యూటీ అంటే మామూలుగా ఉండదు. హే గైస్, నేను మీ తెలుగు ట్రావెల్ బ్లాగర్. నేను మరో కొత్త వీడియోతో అయితే మీ ముందుకు వచ్చాను. ప్రస్తుతం నేను నార్త్ గోవాలో ఉన్నాను కదా. ఈ రోజు గోవా నుంచి కేరళ అయితే బయలుదేరుతున్నాను వయా కర్ణాటక. ఒక వ్లాగ్ లో 3 స్టేట్లను అయితే చూపించబోతున్నాను. రూట్ అయితే చాలా చాలా అడ్వెంచరస్ రూట్ లోంచి నేను కేరళకి అయితే రీచ్ అవ్వబోతున్నాను. ఇప్పుడు నేను టచ్ చేసేది కోస్టల్ రూట్ అండ్ అగుంబే ఏరియాని టచ్ చేస్తానా లేదా అనేది ఇంకా నాకు తెలియదు. వెళ్ళే దారిలో మీకు అయితే చెప్తాను అనమాట. అగుంబే మీదుగా వెళ్తున్నానా లేదంటే వేరే రూట్ ఏదైనా తీసుకుని కేరళ రీచ్ అవుతున్నాను అనేది. గైస్, నా కంటెంట్ మీకు నచ్చితే మటుకు డెఫినెట్గా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సబ్స్క్రైబ్ ఎందుకు చేసుకోమంటున్నానంటే నేను ఏదైనా వీడియో అప్లోడ్ చేయగానే మీ దాకా నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఈరోజు కూడా మనం చేసేది కార్ వ్లాగ్. ఈ రోజే నేను కేరళ వెళ్ళిపోతానంటే వెళ్ళను. మధ్యలో ఒక పిట్ స్టాప్ అయితే తీసుకుంటాను, నైట్ స్టే అయితే తీసుకుంటాను. అది మ్యాంగ్లూర్లో తీసుకుంటాను, మ్యాంగ్లూర్ దాటి తీసుకుంటాను అనేది చూడాలి. బ్రేక్ఫాస్ట్ అది చేసి బయలుదేరిపోవటమే. ఇది ఈ రోజు మన బ్రేక్ఫాస్ట్ స్ప్రెడ్. నేను తినేది లేట్ చేయకుండా తినేసి బయలుదేరాలి. టైం అయిపోతుంది. మార్నింగే లేచి స్టార్ట్ అయిపోదాం అనుకున్నాను, కాకపోతే మార్నింగ్ లేకపోయాను అనమాట. సో దాని గురించి కొంచెం లేట్గా అయితే బయలుదేరుతున్నాను. సో స్టార్ట్ అయిపోతున్నానని చెప్పాను కదా. ఈ రోజు నేను కవర్ చేయబోయేది 602 కిలోమీటర్లు. ట్రావెల్ టైం వచ్చేసి 12 అవర్స్ పైన చూపిస్తుంది. కాకపోతే ఫుల్ జర్నీ ఈ రోజు అయితే చేయను కదా నేను. అండ్ కొంచెం సేపట్లో మనం గోవాని అయితే దాటేస్తాం. నార్త్ గోవా నుంచి సౌత్ గోవా వెళ్ళి సౌత్ గోవా నుంచి కర్ణాటక అయితే వెళ్ళిపోతాం. ఇవన్నీ నార్త్ గోవా వీధులు. కొంచెం దూరంలో నేనైతే హైవేని అయితే తీసుకోబోతున్నాను. ఏ హైవే అనుకుంటున్నారు? మ్యాంగ్లూర్ హైవే. హైవే కూడా గోవా దాటేదాకా చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. గైస్, గోవాలో మనం ఇలాంటి బ్రిడ్జెస్ చాలా అంటే చాలా చూడొచ్చు. 2 వైపులా వాటర్ బాడీస్ అవి ఉంటాయి. ఇవన్నీ కూడా బ్యాక్ వాటర్స్ ఉండొచ్చు, లేదంటే మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ ఉండొచ్చు, రకరకాలు అనమాట. బట్ గోవా ఈస్ ఫుల్ ఆఫ్ బ్రిడ్జెస్. డీజిల్ అయితే ఫ్యూయల్ అప్ చేపించాలి. 2 పాయింట్లే ఉన్నాయి. ఈ 2 పాయింట్లతో 153 కిలోమీటర్లు అయితే వెళ్ళిపోవచ్చు. కానీ గోవాలో కొట్టించేద్దాం. ర్యాండమ్ గా ఒక పెట్రోల్ పంప్ అయితే వచ్చాను. సో ఫ్యూయల్ అప్ అయితే చేపియాలి. ఫుల్ ట్యాంక్ అయితే చేపియాలి మన బండికి. గోవాలో రేట్ వచ్చేసి ఎంత ఉంది? 88.22 అయితే ఉంది ఫుల్ ట్యాంక్. నాకు తెలిసి 3500 దాకా పట్టచ్చు అనుకుంటున్నాను. 4000 దాకా పట్టేస్తుంది బస్. 4100 అప్రాక్సిమేట్ గా అంత డీజిల్ అయితే పట్టింది. 46 లీటర్స్ అయితే కొట్టించేసా. పదండి ఇంకా హైవేకి అయితే వెళ్ళిపోదాం. ఆ పైన బ్రిడ్జ్ ఒకటి వెళ్తుంది చూసారా? అదే హైవే అన్నమాట. ముంబై నుంచి గోవా వచ్చే హైవే, గోవా నుంచి మ్యాంగ్లూర్ వెళ్ళే హైవే. ఇప్పుడు అదే హైవేలోకి అయితే నేను జాయిన్ అవ్వబోతున్నాను. డీజిల్ కొట్టించాక ఈ బ్రిడ్జ్ దాకా అయితే నేను చిన్న చిన్న రోడ్లలో వచ్చాను. గోవా అంటే అంతే, చిన్న చిన్న రోడ్లు, బ్రిడ్జ్లు. ఈ బ్రిడ్జ్ వచ్చింది అనుకోండి ఇంకా పంజిమ్ సిటీ వచ్చేసినట్టే. నేనైతే రెడీగా ఉన్నాను డిజిటల్ గా మిమ్మల్ని కేరళ తీసుకెళ్ళడానికి. నాతో పాటు రెడీగా ఉన్నారా మీరు కేరళ చూడటానికి? ఎస్, మనం అయితే వచ్చేస్తాం NH66. గైస్, ఈ NH66 ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుందో మీలో ఎంతమంది తెలుసు? తెలిస్తే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి చెప్పండి. ఆ బ్లాక్ అండ్ ఎల్లో ట్యాక్సీ అనమాట. అది కార్ వెళ్ళిపోతుంది చూడండి, బ్లాక్ అండ్ ఎల్లో కలర్. అలాంటి బ్లాక్ అండ్ ఎల్లో కలర్ ట్యాక్సీస్ ముంబైలో కూడా చాలా ఎక్కువ చూడొచ్చు. ఈ NH66 బ్యూటీ అనేది ఎంతో బ్యూటిఫుల్ గా ఉంటది. రాను రాను మీకే అర్థం అవుద్ది. వెయిట్ అండ్ సీ. కొంచెం దూరంలో మనం ఒక బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ బ్రిడ్జ్ పైన ప్రయాణం చేయబోతాం. గెట్ రెడీ గాయ్స్, మనం అయితే ఒక బ్యూటిఫుల్ బ్రిడ్జ్ పైకి అయితే వెళ్ళబోతున్నాం. గోవాలో చాలా బ్రిడ్జెస్ ఉంటాయని చెప్పాను కదా, అందులో ఈ బ్రిడ్జ్ అంటే నాకు చాలా చాలా ఇష్టం. ఇది నార్త్ గోవా నుంచి వాస్కోడగామా ఎన్ రూట్ లో అయితే ఉంటది. వాస్కోడగామా దాకా వెళ్ళక్కర్లేదు. ఏదైతే NH66 ఉందో ఆ 66 పైన ఉంటుంది. నార్త్ గోవా నుంచి సౌత్ గోవా వెళ్ళే రూట్ లో అయితే ఈ బ్రిడ్జ్ వస్తుంది. గైస్, ఒకప్పుడు నార్త్ గోవా నుంచి సౌత్ గోవా వెళ్ళాలంటే చాలా టైం పట్టేది. వన్స్ ఎప్పుడైతే ఈ హైవే కంప్లీట్ అయిందో NH66, అందరూ కూడా జర్నీ చాలా స్మూత్ గా చేస్తున్నారు. ఇంజనీరింగ్ మార్వెల్స్ ఆఫ్ ఇండియాలో ఈ బ్రిడ్జ్ కూడా అన్డౌటెడ్లీ ఉంటుంది. ఎందుకంటే అంత బ్యూటిఫుల్ గా ఉంటుంది. టెక్నాలజీ కూడా అలాగే ఉంటుంది. ఏమంటారు? అవునా కదా? మీలో ఎంతమంది ఈ బ్రిడ్జ్ పైన ప్రయాణించారు? ఎక్కువ మాట్లాడేస్తున్నాను కదా, మాట్లాడాలండి.
సో ఈ బ్రిడ్జ్ దాటేగా కొంచెం దూరం వెళ్ళాక రైట్ డైవర్షన్ తీసుకుంటే మనం వాస్కో అండ్ డాబులం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి అయితే వెళ్తాం. కానీ మనం ఆ రూట్ లో కాదు, NH66 పట్టుకుని వెళ్ళిపోతా ఉంటాం. డాబులం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి వాస్కోడా గామాకి ఇక్కడి నుంచి రైట్ డైవర్షన్ అయితే తీసుకోవాలి. అండ్ బిట్స్ పిలాని కూడా అదే రూట్ లో ఉంటుంది. మ్యాంగ్లూర్ హైవే వెళ్దాం మ్యాంగ్లూర్. ఇక్కడ డైవర్షన్ తీసుకోవాలి. గైస్ ఇక్కడ నుంచి క్యానాకోనా 50 కిలోమీటర్స్ అయితే ఉంది. క్యానాకోనా ఇస్ ద లాస్ట్ ఏరియా ఆఫ్ గోవా. అది దాటామంటే మనం అయితే వెళ్ళిపోతాం కర్ణాటకకి. ఇక్కడ నుంచి మడగాం 13 కిలోమీటర్లు అయితే ఉంది. మడగాం అంటే తెలుసు కదా, సౌత్ గోవాకి వన్ ఆఫ్ ద మేజర్ సిటీ. ఎయిర్పోర్ట్ జంక్షన్ ఉంది కదా, ఇక్కడ నుంచి దూద్సాగర్ వచ్చి 60 కిలోమీటర్స్, బెల్గావి అంటే బెల్గాం 126 కిలోమీటర్స్, పోండా వచ్చి 16 కిలోమీటర్లు ఉంది. ప్రస్తుతం మనం మడగాం బైపాస్ రోడ్ లో అయితే ఉన్నాం. ఈ బైపాస్ అనేది కొత్తగా వేసారు. మడగాన్ సిటీని అంతా కూడా అవాయిడ్ చేయొచ్చు. ఒకప్పుడు మడగాన్ సిటీలోంచే ఉండేది ఈ NH66. సౌత్ గోవా వెళ్ళాలన్నా కూడా కంపల్సరీ మడగాన్ సిటీలోంచి వెళ్ళాల్సి వచ్చేది ఇది వరకు. ఇప్పుడు ఈ హైవే నుంచి రైట్ డైవర్షన్ తీసుకున్నామంటే సౌత్ గోవన్ బీచెస్ కి అయితే వెళ్ళిపోతాం. క్యానాకోనా వెళ్ళాలంటే మనం సౌత్ గోవాలో చిన్న ఘాట్ అయితే దాటాలి. ఈ ఘాట్ పేరు కర్మాల్ ఘాట్. వావ్, అదిరింది వెనకాల బ్యాక్గ్రౌండ్ క్లైమేట్. క్యానాకోనా అని చెప్పాను కదా, క్యానాకోనా ఏరియా నుంచి రైట్ డైవర్షన్ తీసుకున్నాం అనుకోండి, పాలోలియం బీచ్, వన్ ఆఫ్ ద బ్యాక్ ప్యాకింగ్ బీచ్ ఆఫ్ సౌత్ గోవా. ఫారిన్ కంట్రీస్ నుంచి వచ్చి ఉండేవాళ్ళు చాలా అంటే చాలా ఎక్కువ మంది ఉంటారు పాలోలియం బీచ్ లో. ఆ వైబే చాలా డిఫరెంట్ ఉంటుంది. అండ్ బటర్ఫ్లై బీచ్కి వెళ్ళాలంటే మనం పాలోలియం బీచ్ నుంచి బోట్ రైడ్ అయితే ఉంటుంది. బటర్ఫ్లై బీచ్ అంటే వన్ ఆఫ్ ద హిడెన్ బీచెస్ ఆఫ్ గోవా. క్యానాకోనా ఉంది కదా, క్యానాకోనాకి రైల్వే స్టేషన్ కూడా ఉంది. వెల్కమ్ టు క్యానాకోనా. కొచ్చిన్ ఇక్కడి నుంచి 716 కిలోమీటర్లు, మ్యాంగ్లూర్ 300, కార్వార్ 28 కిలోమీటర్లు. ఇక్కడ నుంచి మనం రైట్ డైవర్షన్ తీసుకుంటే పాలోలియంకి వెళ్ళిపోతాం. సో ఇలా వెళ్తే పాలోలియం. మడగాం దాటేగా 2 లైన్ హైవే అవుతుంది. క్యానాకోనా ఎప్పుడు వస్తుందో అప్పటి నుంచి మనకి మళ్ళీ 4 లైన్ హైవే అయితే వచ్చేస్తుంది అనమాట. మడగాం నుంచి క్యానాకోనా వరకు 2 లైన్ హైవే ఉంటుంది, మధ్యలో ఘాట్ కూడా ఉంటుంది. మనం ఒక్క 10 కిలోమీటర్లు ఇలా ప్రయాణించాం అనుకోండి, ఇంకా గోవాని క్రాస్ చేసి కర్ణాటకకి అయితే ఎంటర్ అయిపోతాం. వావ్, అటు సైడ్ చూడండి. ఈ బ్రిడ్జ్ వచ్చి గలీబాగ్ బ్రిడ్జ్ అనమాట. గలీబాగ్ బ్రిడ్జ్ దాటామంటే ఇంకా కర్ణాటకకి ఆల్మోస్ట్ రీచ్డ్ మనం. సో గోవా బాయ్ బాయ్, థ్యాంక్ యూ, విజిట్ అగైన్. వచ్చేస్తా తొందరగా. మనం అయితే వెళ్ళిపోతున్నాం ఇప్పుడు ఎక్కడికి. వెల్కమ్ టు కర్ణాటకకి అయితే వచ్చేసాం మనం. గోవా దాటి కర్ణాటకలోకి ఎంటర్ అయ్యాక మన బండిని అయితే ఆపారు. మన బండినే కాదు, ప్రతి బండిని ఆపుతారు, చెక్ చేస్తారు లిక్కర్ ఏదైనా క్యారీ చేస్తున్నారా అని. చాలా మంది ఏం చేస్తారంటే గోవా నుంచి రిటర్న్ వెళ్ళేటప్పుడు బాటిల్స్ అవి వెహికల్లో క్యారీ చేసుకుంటూ వెళ్తారు. నేను రికమెండ్ చేసేది ఏంటంటే, మీరు గోవా నుంచి రిటర్న్ వెళ్ళినప్పుడు ఎటువంటి మందు బాటిల్స్ ఓన్ కార్లో కానీ లేదంటే ప్రైవేట్ ట్రాన్స్పోర్టేషన్లో కానీ వెళ్ళినప్పుడు తీసుకెళ్ళొద్దనే చెప్తాను. ప్రస్తుతం మన రూట్ ఎలా ఉండబోతుందంటే కార్వార్, గోకర్ణ, ఉడిపి, బెంగళూరు. వెల్కమ్ టు కార్వార్కి అయితే వచ్చాను. వచ్చాక మన బండిని అలా ఫ్లైఓవర్ కింద పార్క్ చేశాను. దేని గురించి అనుకుంటున్నారు? ఇక్కడ అల్టిమేట్ బీచ్ ఒకటి ఉంది, ఆ బీచ్ చూసొద్దామని. లోపలికి ఎంటర్ అవుతూనే బీచ్ లోపలికి రెడ్ ఫ్లాగ్ అయితే కనిపించింది. గైస్, రెడ్ ఫ్లాగ్ అంటే తెలుసు కదా, హై టైడ్ లో ఉంది, సముద్రం లోపలికి అది వెళ్ళి స్నానాలు అవి చేయకూడదని. ఇది ద బ్యూటీ. కార్వార్ బ్యూటీ అంటే మామూలుగా ఉండదు. 2 కొండల మధ్యలోంచి ఉంటుంది సముద్రం. అక్కడ కనిపించిందా? బ్యూటీ ఆఫ్ కార్వార్. ఈ కోస్టల్ కర్ణాటకలో బ్యూటిఫుల్ డెస్టినేషన్స్ అయితే ఉన్నాయి, చాలా ఎక్స్ప్లోర్ చేయాల్సినవి కూడా ఉన్నాయి. ఒకసారి లుక్ అయితే 180 డిగ్రీస్ లో వేస్తున్నాను, చూడండి. బీచ్ లో చూడండి, ఇక్కడ అంతా చెత్తగా ఉంది చూడండి. ఇదంతా లోపల నుంచి బయటకు వచ్చిన పొల్యూషన్. మనోళ్ళు సైట్ సీయింగ్ అని వెళ్ళి లోపల చెత్త చెదారం అంతా వేస్తారు చూడండి, అవన్నీ ఇలా కోస్ట్ కొట్టుకొచ్చేస్తాయి. అవన్నీ కోస్ట్కి ఇలా కొట్టుకుని వస్తాయి.
NH66 కి ఆపోజిట్ గానే ఉంటుంది ఈ బీచ్, లవ్లీ కార్వార్ బీచ్. బాయ్స్ అక్కడ చిల్ అవుతున్నారు, తార్ పైన ఫోటోగ్రఫీ అది చేసుకుంటున్నారు. సో ఇంకా మళ్ళీ నేను నా బచ్చా దగ్గరికి వెళ్ళిపోతా. ఫుల్ వర్షం వచ్చేస్తుందని గొడుగు తీసుకుని మరీ వచ్చా, అయినా చినుకులు కూడా వేస్తున్నాయి. సో గైస్, మనం కార్వార్ని దాటాలంటే టనల్ లోపల నుంచి అటు సైడ్కి వెళ్ళాల్సిందే. వెల్కమ్ టు కార్వార్ టనల్. అది టనల్ లోపలికి వచ్చాం. కొండని ఎలా గేసారో చూడండి. అసలు స్ట్రక్చర్ అలాగే ఉంది, కనిపిస్తుందా? ఒక టనల్ అయితే అయిపోయింది, ఇంకో టనల్ లోపల నుంచి అయితే వెళ్ళాలి ఇప్పుడు. ఎంటర్ ది డ్రాగన్. కార్వార్ దాటిన తర్వాత క్లైమేట్ ఇంకా రొమాంటిక్ గా ఉంది. అసలు ఫుల్ వర్షం, కొట్టుడే కొట్టుడు. అప్రాక్సిమేట్ గా నేను 90 to 100 క్రూజింగ్ స్పీడ్ లో అయితే మెయింటైన్ చేస్తున్నాను. డిస్టెన్స్ టు ఎంటీ వచ్చి 657 కిలోమీటర్స్ అయితే చూపిస్తుంది. వెల్కమ్ టు గోకర్ణకు వచ్చాం మనం. గోకర్ణ కూడా మంచి టూరిస్టిక్ ఏరియా. చాలా మంది వీకెండ్ డెస్టినేషన్ కింద గోకర్ణకు అయితే వస్తారు. ప్రస్తుతం నా ప్లాన్ లో గోకర్ణ అయితే లేదంటే ఎక్స్ప్లోర్ చేసేవాడిని. గోవాలో మొదలైన వర్షం ఇప్పుడు దాకా నాన్ స్టాప్ కొట్టుడు. అండ్ గైస్, మనం అయితే వచ్చేసాం మురుడేశ్వర్ అంటే తెలుసు కదా, శివాలయం, చాలా చాలా ఫేమస్ శివుడు టెంపుల్. నా రైట్ హ్యాండ్ సైడ్ అయితే ఉంటుంది అనమాట. కానీ ఇప్పుడు నేను వెళ్ళట్లేదు, ఆ శివయ్య ఆజ్ఞ లేదే ఏది జరగదు. ఈసారి నన్ను పిలవలేదు అనుకుంటా ఆయన, మన ప్లాన్లో కూడా లేదు. ఈ కోస్టల్ కర్ణాటకకి డెడికేటెడ్గా ఒక సిరీస్ అయితే నేను డెడికేట్ చేసి చెయ్యాలి. చాలా చాలా బ్యూటిఫుల్ లొకేషన్స్ అయితే ఉన్నాయి ఈ ఏరియాలో. హర హర మహాదేవ శంభో శంకర పాయిమాం. మనం ఒక బ్యూటిఫుల్ బీచ్ దగ్గరికి అయితే వచ్చాం. నా రైట్ హ్యాండ్ సైడ్ బీచ్ ఉంటుంది, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఒక లేక్ ఉంటుంది. డ్రోన్ షాట్ వేద్దాం అనుకున్నాను, కాకపోతే ఇప్పుడు డ్రోన్ షాట్ వేస్తే డ్రోన్ అటే. సో టర్నింగ్ అది తీసుకుంటాను, టర్నింగ్ అది తీసుకుని బీచ్ దగ్గరికి అయితే తీసుకెళ్తాను మిమ్మల్ని. వెయిట్ చేయండి. మన బండిని అయితే అక్కడ పార్క్ చేసా, బీచ్ దగ్గరికి వచ్చా. ఇది బీచ్. హై టైడ్ లో ఉంది కదా, సో ఫెన్సింగ్ అది వేసారు లోపలికి అది వెళ్ళకుండా. నేను చాలా సార్లు ఈ హైవే పైన రైడ్ చేద్దాం అనుకున్నాను, రైడ్ అయితే చేయలేకపోయాను. కానీ ఈసారి నా కార్లో అయితే వచ్చా. ఈసారి అయితే డ్రోన్ షాట్స్ నేను మిస్ అయిపోయాను, బట్ సూన్ ఇంకొకసారి అయితే ట్రావెల్ చేస్తాను. ఈ లవ్లీ బీచ్ ని మీకు డ్రోన్ షాట్ వ్యూలో చూపిస్తాను. వేడి మిరపకాయ బజ్జీలు అయితే వేస్తున్నారు ఇక్కడ. వేడిగా ఉన్నాయి మిర్చి బజ్జీని అయితే తీసుకున్నా. గైస్, మార్వంతా బీచ్ ఇస్ లవ్, అంతే, మాటలు లేవు, మాట్లాడుకోవడానికి లేదు. ఈ బ్యూటిఫుల్ బీచ్ దగ్గర ఒక అరగంట సేపు టైం అయితే స్పెండ్ చేశాను. గైస్, నార్మల్ గా లో టైడ్ ఉన్నప్పుడు లోపల దాకా మనల్ని అయితే అలౌ చేస్తారు. ఇప్పుడైతే అలౌ చేయరు. ఒక 3 months ఇలా ఫెన్సింగ్ వేసి ఉంచుతారంట. 3 months అయిపోయాక మళ్ళీ లోపలికి అది వెళ్ళొచ్చు. ఫోటోషూట్లు వగేరా మన ఇష్టం. బాగా తడిసి నానిపోతున్నాడు బాద్షా. ఇలా ఆనుకునే ఉంటది రోడ్డుకి బీచ్. ఈ రూట్ లో ట్రావెల్ చేస్తుంటే ఈ బీచ్ ని విజిట్ చేయడం మర్చిపోకండి. ఇటుపక్క నది, అటుపక్క సముద్రం. కట్టాపాని మిట్టాపాని అంటారు. ప్రస్తుతం టైం అయితే 5 అవుతుంది. ఉడుపికి 17 కిలోమీటర్ల దూరంలో అయితే ఉన్నాయి అప్రాక్సిమేట్ గా. టోల్ గేట్ వస్తుంది అనమాట. టోల్ గేట్ దాటామంటే ఇంకా ఉడిపి ఏరియాలోకి అయితే వెళ్ళిపోతాం. ఉడిపి తర్వాత సూరత్కల్ అనే ఏరియా వస్తుంది. సూరత్కల్ ఇట్స్ ఏ బ్లూ ఫ్లాగ్ బీచ్ ఆఫ్ కర్ణాటక. సూరత్కల్ దాటాక మ్యాంగ్లూర్ అయితే వస్తుంది. ఇప్పుడు అర్థమైందా నేను నైట్ ఎందుకు మ్యాంగ్లూర్లో ఉండిపోతున్నాను. సో ఇంత వర్షంలో అయితే నైట్ డ్రైవ్ మనం బ్యూటిఫుల్ ఘాట్ రోడ్లో వెళ్ళాలి. అదంతా మీకు చూపించాలంటే నేను నైట్ స్టే చేయాల్సిందే. సో నైట్ స్టే అయితే మ్యాంగ్లూర్లో చేస్తున్నాను నేను. ఉడిపి బైపాస్ చేస్తున్నాం మనం. లెఫ్ట్ సైడ్ వెళ్తే ఉడిపి టౌన్, రైట్ సైడ్ వెళ్తే మాల్పే బీచ్. మాల్పే బీచ్ కూడా వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ బీచెస్ ఆఫ్ కర్ణాటకలో ఒకటి. ఆ బీచ్ దగ్గర కూడా రిసార్ట్స్ అవి ఉంటాయి. డే యాక్టివిటీస్ కూడా చాలా చేయొచ్చు, వాటర్ స్పోర్ట్స్ అవి చేయొచ్చు. అండ్ అక్కడి నుంచి మనల్ని ఒక ఐలాండ్ కూడా తీసుకెళ్తారు.
ఉడిపి వచ్చినప్పుడు మాల్పే బీచ్ ని ఆ ఐలాండ్ ని విజిట్ చేయడం అయితే మర్చిపోకండి. ఉడిపి దేనికి ఫేమస్ తెలుసా? ఉడిపి శ్రీకృష్ణుడి మందిరం అండి. ఉడిపి వచ్చేటప్పటికి వాయింపు కొంచెం తగ్గింది, లేదంటే అసలు మామూలు వాయింపు కాదు వర్షం. అఫ్ కోర్స్ ఇప్పటికీ ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా తగ్గలేదు అనుకోండి, చినుకులు అయితే పడుతున్నాయి. ఇక్కడ నుంచి అప్రాక్సిమేట్ గా మ్యాంగ్లూర్ ఒక 55 కిలోమీటర్లు అయితే ఉంటుంది. బెంగళూరు అనుకుంటారేమో, బెంగళూరు కాదు, మెంగళూరు. వెల్కమ్ టు మెంగళూరు, ద కోస్టల్ సిటీ ఆఫ్ కర్ణాటక. మ్యాంగ్లూరులో చేపల కూరలు తినాలి. ఆహా, ఓన్లీ చేపలు అనే కాదు, మ్యాంగ్లూరు స్టైల్లో వంటలన్నీ కూడా చాలా బాగుంటాయి, నాకు ఇష్టం. వీళ్ళు చాలా మంది కూర్గ్ కానీ చిక్మంగళూరు కానీ వెళ్ళినప్పుడు వినే ఉంటారు, టేస్ట్ కూడా చేసి ఉంటారు. మ్యాంగ్లూరియన్ స్టైల్లో చికెన్ కానీ ఫిష్ కానీ టేస్ట్ చేశారో లేదో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి నాకు. హే గైస్, గుడ్ మార్నింగ్. లాస్ట్ నైట్ నేను మ్యాంగ్లూర్ వచ్చాను, హోటల్ తీసుకున్నాను. హోటల్లో నైట్ స్టే అయితే చేశాను. ఇది నెక్స్ట్ రోజు మార్నింగ్ అప్రాక్సిమేట్గా 6:30 అయితే అవుతుంది. ఫ్రెష్ అప్ అయితే అయిపోయాను, స్నానం అది చేస్తాను అనుకోండి. బట్ సేమ్ కంటిన్యూషన్ ఉంటుందని సేమ్ కాస్ట్యూమ్తోనే మళ్ళీ వ్లాగ్ అనేది స్టార్ట్ చేశాను. వేడి బ్లాక్ కాఫీ తాగి నా డేని అయితే స్టార్ట్ చేస్తా. ఈరోజు అయితే చాలా అడ్వెంచరస్గా ఉండబోతుంది. వీఆర్ గోయింగ్ త్రూ నాగర్హోలే నేషనల్ పార్క్, అలాగే తోల్పేటే వైల్డ్ లైఫ్ శాంక్చురీ. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ మ్యాంగ్లూరు. మ్యాంగ్లూర్ ఫుల్ ఆఫ్ రెయిన్స్, అసలు మామూలు కాదు. నిన్న పొద్దున్న గోవాలో మొదలుపెట్టిన వర్షం ఒక్క సెకండ్ కూడా ఆగలేదు, ఇచ్చుకుంటూనే వచ్చింది మ్యాంగ్లూర్ దాకా. ఇంకా మనం చాలా పైకి అయితే వెళ్తున్నాం. స్టిల్ ఒక్కసారి కూడా రాత్రి నాన్ స్టాప్ రెయిన్. తెలిసే ఏం వర్షాలు అసలు. రెయిన్ లవర్స్ అయితే మటుకు ఈ వెస్ట్ కోస్ట్ కి రండి, యూ విల్ లవ్ ఇట్. ఈ రోజు మన జర్నీ వచ్చేసి అప్రాక్సిమేట్ గా ఒక 250 కిలోమీటర్లు అయితే ఉంటుంది. 5 to 6 hours అయితే ట్రావెల్ టైం ఉంటుంది. కొంచెం దూరం వరకు నార్మల్ రోడ్స్, దాని తర్వాత ఘాట్ ఎక్కడం అయితే స్టార్ట్ చేస్తాం. బ్యూటిఫుల్ సిటీస్ ఆఫ్ కర్ణాటకలో అన్డౌటెడ్లీ మ్యాంగ్లూర్ సిటీ కూడా ఒకటి ఉంటుంది. ఎందుకంటే ద కోస్టల్ ఈజ్ హియర్. సిటీ కూడా చూడటానికి అంతే బ్యూటిఫుల్ గా ఉంటుంది. లవ్లీ సిటీ. నేను అసలు లిటరల్లీ ఇన్నాళ్ళు ఎలా మిస్ అయ్యాను అని అనుకుంటున్నాను. అఫ్ కోర్స్ మ్యాంగ్లూర్ నుంచి నేను చాలా ట్రైన్ వ్లాగ్స్ అయితే చేశాను, కానీ రాత్రి వచ్చి పొద్దున్నే బయలుదేరిపోవడం వగేరా అలాగా. ఈసారి వచ్చి రుచి చూశాను నేను మ్యాంగ్లూర్ది. బట్ నేను ఒకటి డిసైడ్ అయ్యా, కోస్టల్ కర్ణాటక డెఫినెట్లీ ఐ షుడ్ స్పెండ్ టైమ్ హియర్ అని చెప్పి. ఎందుకంటే ఐఎమ్ లవింగ్ ద కోస్టల్ కర్ణాటక. మాటలు లేవు, మాట్లాడుకోవడానికి ఏం లేదు, ఓన్లీ చేసి చూపించడమే. ప్రస్తుతం టైం 7:10 అయితే అవుతుంది. మేబీ అరౌండ్ 1:30, 2 o'clock నా డెస్టినేషన్కి అయితే రీచ్ అవుతాను. నా డెస్టినేషన్ కేరళ అని చెప్పాను కదా. వెళ్ళే దారిలో 2 వైల్డ్ లైఫ్ యాక్టివిటీస్ అయితే ఉంటాయి, చూస్తాను. ఏదైనా సఫారీ ఏదైనా దొరికిందంటే సఫారీ చేసుకుని వెళ్తాను నా ప్రాపర్టీకి. సఫారీ చేసి వెళ్తే మటుకు సాయంత్రం అయిపోద్ది. ఫ్యూయల్ అప్ చేపించడానికి ఒక పెట్రోల్ పంప్కి అయితే వచ్చాను. సో ఇక్కడ ఫ్యూయల్ ప్రైస్ ఎంత ఉందో చూపిస్తాను. 90.18. నాకు తెలిసి 2,500 పడుతుంది అనుకుంటున్నాను, చూడాలి. 2,500 దాటేసింది. 3,000. $2,900. కొంచెం దూరం హైవేలో అయితే ప్రయాణించాక ఒక డైవర్షన్ అయితే తీసుకున్నాను. ఇక్కడి నుంచి మడికేరి 101 కిలోమీటర్లు. మడికేరి అంటే తెలుసు కదా, కూర్గ్. మనం కూర్గ్ ఏరియాలోంచి అయితే వెళ్తాం కేరళకి. కూర్గ్ ఒకటే కాదండి, మీకు ఈ జర్నీలో కబినీని కూడా చూపిస్తా. కబినీ వన్ ఆఫ్ ద మోస్ట్ లగ్జూరియస్ డెస్టినేషన్ ఆఫ్ కర్ణాటక అండ్ ఇండియా ఆల్సో. ఇది NH275. అస్సలు ఎక్కడ కూడా తగ్గట్లేదు వర్షం. కొట్టుడులా ఉంది వ్యవహారం. అండ్ ఐఎమ్ జస్ట్ ఎంజాయింగ్ ద మాన్సూన్స్. నేను ఇప్పుడు వచ్చిన రూట్ ఏంటంటే మ్యాంగ్లూర్, పుత్తూర్, సూలియా దాటాక ఒక బ్రేక్ అయితే తీసుకున్నాను. బ్రేక్ఫాస్ట్ బ్రేక్ అనమాట. మన బాద్షాని అయితే అక్కడ పెట్టా. శ్రీ అంబికా వైభవ్ వెజ్ ఉడిపి హోటల్. ఈ హోటల్లోనే నా బ్రేక్ అయితే తీసుకున్నా. లోపల బ్రేక్ఫాస్ట్ మెనూ అయితే ఇది. మనం రవ్వ ఇడ్లీ చూసాం. రవ్వ ఇడ్లీ చూడగానే
మనసు రవ్వ ఇడ్లీ మీదకి వెళ్ళిపోయింది. రవ్వ ఇడ్లీ ప్లేట్ చెప్పా. మన బ్రేక్ఫాస్ట్ అయితే వచ్చింది. వీడియో ఆన్ చేయకముందు మొక్కను తినేసాను నేను. టేస్ట్ అయితే అదిరింది. బ్రేక్ఫాస్ట్ అది అయిపోయింది ఈ హోటల్లో. చాలా బాగుంది బ్రేక్ఫాస్ట్. పొద్దున్న ఫ్యూయల్ అప్ అది చేయించాం కదా, ఫుల్ ట్యాంక్ చేయించాం. అప్పుడు డిస్టెన్స్ టు ఎంటీ వచ్చి 737 కిలోమీటర్స్ అయితే ఉంది. చాలా ఇంకా వెళ్ళిపోవటమే. మనం కూర్గ్ ఏరియాలోకి అయితే వచ్చేసాం. పైకి వెళ్తున్నాం అనమాట, ఘాట్ ఎక్కుతున్నాం. చూడండి కూర్గ్ వస్తుంటే క్లైమేట్ మొత్తం ఎలా మారిపోయిందో. బయట అంతా ఫాగ్ ఫాగ్ ఫాగ్. ప్రస్తుతం టైం ఎంత తెలుసా? 10:30 అయితే అవుతుంది. ఉదయం 10:30కి ఇది సిచ్యువేషన్. కూర్గ్ లోపలికి వచ్చాక కొంచెం వర్షం అనేది తెరిపించింది. నా లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ రెండు కూడా కాఫీ ప్లాంటేషన్సే. గైస్ మీకు ఒక విషయం చెప్పాలి. కూర్గ్ అంటే ఏదైనా ప్లేస్ డెస్టినేషన్ అనుకుంటారు. ప్లేస్ డెస్టినేషన్ కాదండి. కూర్గ్ అనేది ఒక ఏరియా. బ్యూటిఫుల్ బ్యూటిఫుల్. అసలు అక్కడి దాకా ఎక్కాం ఘాటి. ఇప్పుడు కింద దిగుతున్నాం. ఇది కూర్గ్ మెయిన్ ఏరియా కాదు, మనం కొంచెం ఇంటీరియర్ లోపల నుంచి అయితే వెళ్తున్నాం. వెళ్తున్న దారిలో ఒక బ్యూటిఫుల్ లొకేషన్ లో ఒక బ్రిడ్జ్ అయితే వచ్చింది. బాద్షాన్ అయితే ఆపాను మీకు లొకేషన్ చూపిద్దామని. ఇది బాద్షా లుక్, ఇది లొకేషన్ వ్యూ. చాలా మంది ఆపారు మన కార్లతో పాటు, సో మనం కూడా ఆపాం. వాటర్ ఫ్లో అయితే చాలా ఫాస్ట్ ఉంది. నేను జాబ్ చేసేటప్పుడు అనుకునేవాడిని నా వెహికల్లో ఎప్పుడైనా ఇలాంటి లొకేషన్కి రావాలని చెప్పి. 2 వీలర్తో అయితే ఎప్పుడో వచ్చాను, 4 వీలర్తో రావటం అయితే ఇదే. డ్రీమ్ కమ్స్ ట్రూ అంటారు చూడండి, ఆ స్టేజ్లో అయితే ఉన్నాను నేను ఇప్పుడు. దిస్ ఇస్ ద బ్యూటీ ఆఫ్ కూర్గ్. ఎలా ఉంది బ్యూటీ కూర్గ్ది? అటుపక్క ఇటుపక్క రెండు కూడా కాఫీ ప్లాంటేషన్స్, కాఫీ తోటలు మన ఆంధ్రప్రదేశ్లో కూడా ఉన్నాయి. ఎక్కడ ఉన్నాయో మీకు తెలుసా? మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. టైం ఎగ్జాక్ట్లీ 12 అయితే అవుతుంది. మనం గోనిగొప్ప అనే ఊర్లో ఉన్నాం. కూర్గ్లో వన్ ఆఫ్ ద ఏరియా అనమాట గోనిగొప్ప అనేది. గోనిగొప్పల్. నేను మడికేరి రీజన్ నుంచి నాగర్హోలేకి అయితే వచ్చాను. నాగర్హోలే అంటే తెలుసు కదా, మనం ఆల్రెడీ ఒక వ్లాగ్ అయితే చేసాం నేను శ్రీకర్. ఇప్పుడు ఇంకొకసారి నాగర్హోలేని చూపించబోతున్నాను. నాగర్హోలే టైగర్ రిజర్వ్ దగ్గరికి అయితే వచ్చాను. సో ప్రస్తుతం టైము 1:45 అవుతుంది. 2 o'clock అయితే టికెట్స్ అది ఆఫ్లైన్లో ఇస్తారు, ఆన్లైన్లో కూడా బుక్ చేసుకోవచ్చు. లోపల సఫారీకి అయితే అలా వెళ్ళాలి. మన డాన్ని అక్కడ పార్క్ చేశా. సఫారీ టైమింగ్స్ అవి ఇక్కడ మెన్షన్ చేశారు. మార్నింగ్ 6 to 8, 8:15 to 10:15 ఒకటి, ఈవినింగ్ 2:15 to 4:15 ఒకటి, 4:30 to 6:30 ఒకటి. వచ్చారు టికెట్లు అది ఇవ్వడానికి. ఇలాంటి జీపుల్లోనే మనమైతే సఫారీ లోపలికి అయితే వెళ్తాం. టికెట్ అయితే తీసేసుకున్నాను, ఆన్లైన్ పేమెంట్ కూడా తీసుకున్నారు. ఇక్కడ వర్షం స్టార్ట్ అయిపోయింది. నా రెయిన్ కోట్ అయితే వేసాను అనమాట. ఇంకా సఫారీలో కలుసుకుందాం. ఎక్కడ దాకా సఫారీ వస్తుంది అనేది గాడ్ నోస్ ది ట్రూత్ అంతే. మన బాయ్ని అయితే అక్కడ పార్క్ చేశాను. ఈరోజు మన డ్రైవర్ కమ్ న్యాచురలిస్ట్ ఈయనే. చాలా మెమరీస్తో ఉండిపోద్ది, ఎందుకంటే వర్షంలో చేస్తున్నాను నేను సఫారీ. లోపలికి వెళ్తుంటేనే మాకు ఏనుగైతే కనిపించింది. టస్కర్ జంకల వర్షంలో జంకలు తింటా ఉన్నాయి. జస్ట్ నేను సఫారీ చేశానని మీకు చూపించాను. డెడికేటెడ్ వీడియో నెక్స్ట్ బ్లాగ్ లో వస్తుంది అనమాట సఫారీ గురించి. గైస్ ఇంకా మనం కర్ణాటకలోనే ఉన్నాం, కేరళకి అయితే ఎంటర్ అవ్వలేదు. కేరళకి ఇంకొక 10-15 నిమిషాల్లో ఎంటర్ అయిపోతాం. వాళ్ళు చూడండి, వాళ్ళ టోపీ చూసారా? లోకలైట్స్ టోపీ. వర్షంలో పని చేస్తే వాళ్ళు తలది తడవకుండా చాలా బాగా డిజైన్ చేసుకున్నారు వాళ్ళు. మనం ఇప్పుడు టువర్డ్స్ కుట్ట అయితే వెళ్తున్నాం. కుట్ట దాటగానే కేరళ బార్డర్ అయితే తగులుతుంది. థ్యాంక్ యూ ఫర్ విజిటింగ్ కర్ణాటక. ఒక పెట్రోల్ పంప్ వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ ఎలా చేసుకున్నారో చూడండి. డీజిల్ 5 రూపాయలు తక్కువ, పెట్రోల్ 3 రూపాయలు తక్కువ అంట. లెస్ దెన్ కేరళ అని వేసుకున్నారు. సో మనం ఇంకా వెళ్ళిపోతున్నాం కేరళకి.
ప్రస్తుతం మనం కూర్గ్ ఏరియాలోనే ఉన్నాం. ఈ జీపులన్నీ ఉన్నాయి కదా, ఈ జీపులన్నీ కేరళ జీపులు. కేరళ నుంచి కర్ణాటక అయితే వస్తున్నాయి. అమ్మ రోడ్డు అసలు ఆఫ్ రోడ్ మామూలుగా లేదు. గతుకులు 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 గతుకులు. అందులోనూ మన కారులో లోపల సామాన్లు ఎక్కువ ఉంటాయి కదా, ఏది మన కిచెన్ సామాన్లు అన్నీ, అవి కూడా ఎక్స్ట్రా మ్యూజిక్లు వస్తూ ఉంటాయి అనమాట వెనక నుంచి. అన్నీ చూసుకుని జాగ్రత్తగా వెళ్ళాలి. జేస్కే ఐఎమ్ మిస్సింగ్ యూ. నువ్వు వచ్చుంటే అసలు మనం వంట ప్రోగ్రామ్ పెట్టుకుని ఒక రకంగా ఉందా. ఏం పర్లా, మళ్ళీ ప్లాన్ చేద్దాం. గైస్ ఒక విషయం చెప్పండి, ఒక ప్లేస్ని ఎక్స్ప్లోర్ చేసి ఇంకో ప్లేస్కి వెళ్ళి వీడియోస్ చేయమంటారా, లేదంటే ఒక డెస్టినేషన్కి వెళ్ళి అక్కడ క్యాంపింగ్ చేసి అక్కడ లోకల్ అంతా ఎక్స్ప్లోర్ చేసి అలా చూపించమంటారా? ఏ విషయం నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. అది కావాలి ఇది కావాలన్నా నేను రెడీ. ఏ వ్లాగ్స్ చేయమన్నా నేను చేయగలను. వెల్కమ్ టు కేరళ. కేరళ రాగానే ఫస్ట్ మనకి తగిలేది తోల్పెట్టే ఏరియా. తోల్పెట్టేలో కూడా ఒక వైల్డ్ లైఫ్ శాంక్చురీ అయితే ఉంది. ప్రస్తుతానికి సఫారీ అయితే లేదు, నైట్ టైం సఫారీ తీసుకెళ్తారంట. ఇప్పుడే చెక్ పోస్ట్ లో చెప్పారు, దాని సంగతి కూడా చూద్దాం ఏదో ఒకటి. తోల్పెట్టే ఎకో టూరిజం, వైనాడ్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ. గైస్ ఇక డీటెయిల్స్ అయితే తీసుకున్నాను. తోల్పెట్టెలో పర్ పర్సన్కి 2100 అయితే ఛార్జ్ చేస్తారంట. ప్రస్తుతానికి ఈ ఏరియా రెడ్ అలర్ట్లో ఉందంట, అందుకే సఫారీ లేదని చెప్తున్నారు. ఈవెన్ నైట్ సఫారీకి కూడా తీసుకెళ్ళట్లేదంట. మనం మన ప్రాపర్టీకి అయితే వెళ్ళిపోదాం. గైస్ మనం నాగర్హోలే సైడ్ నుంచి కేరళ ఎంటర్ అయ్యి ప్రాపర్టీకి వెళ్తున్నాం కదా. పేరుకి ఇది వైనాడ్లో ఉన్నా కూడా కర్ణాటకకి చాలా దగ్గర, 3 కిలోమీటర్స్లో ఉంటుంది అనమాట నేను వెళ్ళబోయే ప్రాపర్టీ. కబిని సైడ్ నుంచి వచ్చామనుకోండి, కేరళ వచ్చిన 3 కిలోమీటర్స్ కల్లా ఈ ప్రాపర్టీ అయితే వచ్చేస్తుంది. కురువా ఐలాండ్ అని ఉంటుంది కేరళలో, అక్కడికి కూడా చాలా దగ్గర అనమాట ఈ ప్రాపర్టీ. పేరుకి కేరళలో ఉన్న కర్ణాటకకి చాలా చాలా దగ్గరే. కురువా ఐలాండ్ ఉంది కదా, కురువా ఐలాండ్కి ఇలా వెళ్ళాలి. నేను ఉండబోయే ప్రాపర్టీకి ఇలా డౌన్కి దిగాలి. ఇక్కడ నుంచి 1.7 కిలోమీటర్స్లో అయితే ఉంటుంది మన ప్రాపర్టీ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఆగండి చూపిస్తా, కంగారు అస్సలు పడద్దు. నేను వైనాడ్లో ఉండబోయే రిసార్ట్ పేరు మిస్ట్రీ మేజ్ రిసార్ట్ అండ్ స్పా బై వేదిక్ విలేజ్. కేరళ అంటున్నాను కదా, నేను వచ్చింది వైనాడ్ రీజన్కి. కూర్గు, వైనాడ్, కబిని మొత్తం అన్నీ కూడా దగ్గరే ఉంటాయి. మిస్ట్రీ మేజ్ రిసార్ట్ అండ్ స్పాలోకి అయితే వచ్చేసా, నా రూమ్కి అయితే వెళ్ళిపోతున్నా. గైస్ ఈ వీడియోని అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నా. వీడియో ఎలా కనిపిస్తుందో కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే మటుకు కంపల్సరీ లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. నేను మీ తెలుగు ట్రావెల్ బ్లాగర్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ మిస్ట్రీ మేజ్ రిసార్ట్ అండ్ స్పా, వైనాడ్.